కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఫిర్యాదు వస్తేనే నేతలపై చర్యలు తీసుకుంటామన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఎలాంటి ఫిర్యాదు రాలేదన్న ఆయన అందుకే రాజగోపాల్ రెడ్డికి నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా నుంచి ఎవరూ తనకు ఫిర్యాదు చేయలేదన్నారు. మరోవైపు మంత్రి కొండా సురేఖపై వరంగల్ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేశారని అందుకే కొండా సురేఖకు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు మల్లు రవి. కంప్లైంట్ ఇస్తే ఎవరికైనా నోటీసులు ఇస్తామంటున్న క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవితో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. క్రమశిక్షణ కమిటీ మధ్య కత్తి దూస్తుంది. వరుసగా నోటీసులు కానీ ఎవరు లైన్ దాటితే వారికి నోటీసులు ఇవ్వడం కానీ వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కానీ కార్యక్రమం చేస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా 2 అంశాలు కమిటీ ముందు ఉన్నాయి. దానికి సంబంధించి మనం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు మాట్లాడదాం. మల్లు గారు, వరుసగా ఈ మధ్య నోటీసులు ఇవ్వడం కానీ సస్పెండ్లు కానీ చాలా వేగం పెంచారు. ఎందుకు అసలు ఏం జరుగుతుంది క్రమశిక్షణ? నేను వేగం పెంచలేదు. జరుగుతున్న పరిణామాలకి నేను ఈ సమయంలో డిసిప్లినరీ కమిటీ చైర్మన్గా ఉన్నాను కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సి వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ సహజంగా చాలా వేచి చూసే ధోరణి కానీ అందరికీ టైం ఇవ్వడం కానీ వ్యక్తిగత స్వేచ్ఛకు ఎక్కువగా టైం ఇస్తుందనే కాంగ్రెస్ పార్టీ ఆలోచనల క్రమశిక్షణ కమిటీ ఇట్లా మాట్లాడిన రోజు లేదో అట్లా నోటీసులు ఇవ్వడం కానీ 3 రోజులే టైం ఇవ్వడం కానీ ఇవన్నీ ఎట్లా ఎందుకు జరుగుతున్నాయి? అంటే మాట్లాడినటువంటి సబ్జెక్టు ఎక్కువ కాలం టైం ఇచ్చిన ఆ మాట్లాడే సబ్జెక్టు వల్ల కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రికి రేపు మాకు పార్టీకి ఎన్నికల్లో నష్టం జరుగుతుందనేది గుర్తించినప్పుడు వెంటనే చర్యలు తీసుకోవటం జరుగుతుంది. అందువల్లనే నాకు కంప్లైంట్స్ అంతే తొందరగా వచ్చినాయి, దానికి సంబంధించిన రియాక్షన్ కూడా అంతే తొందరగా ఇచ్చారు. మీరు కొండా సురేఖ కూతురు మాట్లాడితే ఆమె కొండా సురేఖ కూడా మీరు నోటీసులు ఇచ్చారు. ఆమె కూడా రిప్లై ఇస్తూ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా నా కూతురు మాట్లాడితే నాకేం సంబంధం, నాకెందుకు ఇస్తున్నారు, రిటర్న్ తీసుకోవాలి క్రమశిక్షణ కమిటీ అని అంటుంది. ఆ నోటీసులు మీ దగ్గరకు వచ్చాయా? అసలు మీరు రిటర్న్ తీసుకునే ఎట్లా ఉంది? నాకు వాట్సాప్లో వచ్చి నేను ఎక్కడ జార్ఖండ్ ఢిల్లీలో మీటింగ్లు ఉండి రాత్రి వచ్చాను. ఇవాళ 3 గంటల మీటింగు హార్డ్ కాపీ వస్తుంది. అవన్నీ కూర్చొని మాట్లాడి అవి ఏ రకంగా వాటి మీద స్పందించాలనేది నేను మా వైస్ చైర్మన్ మా కమిటీ మెంబర్స్తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటుంది. సరే, కొండా సురేఖ ఎపిసోడ్కి సంబంధించి ఇది ఫస్ట్ కాదు, సెకండ్ కాదు, థర్డ్ అనుకుంటా. ఇప్పుడు అసలు గతంలో కూడా 1 టైం 2nd టైం కూడా జరిగినాయి. దానికి సంబంధించి కూడా గతంలో మీరు పిలిచి మాట్లాడారు, దానికి సంబంధించి కాంప్రమైజ్ చేయించారు. దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు కూడా మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు అప్పుడు ఏం జరిగింది, మళ్ళీ అసలు దీనికి సంబంధించి ఎందుకు సెటరైట్ చేశారు, ఎందుకు మళ్ళీ పునరావృతం అవుతుంది అనుకుంటున్నారు? అంటే అప్పుడు జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే, అప్పుడు ఆ జిల్లా నుంచి 8 మంది వచ్చారు, కొన్ని కంప్లైంట్స్ ఇచ్చారు, యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. దాని మీద నేను ఏమనుకున్నానంటే, నేను ఒక ఫ్యామిలీ కోర్టు జడ్జిలాగా వచ్చినప్పుడు భార్యాభర్తలే ఎక్కువగా ఫ్యామిలీ కోర్టుకు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళిద్దరిని కొద్దిసేపు కూర్చోబెట్టి మాట్లాడి కొంతకాలం మీరు చూడండి అని చెప్తారు. ఆ రకంగా నేను చెప్పాను. అది అయిపోయిన తర్వాత ఇంకా పెద్దగా ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంటే ఇప్పుడు నోటీస్ ఇచ్చాం. దీని తర్వాత ఏం చేయాలనే దాని మీదనే 3 గంటలకి మేము మా కమిటీ మెంబర్స్తో మీటింగు, తర్వాత పార్టీకి సంబంధించిన పెద్దలతో కూడా మాట్లాడి అప్పుడే దీని మీద నేను ఏదైనా చెప్పగలను. క్రమశిక్షణ కమిటీ ఓన్లీ అంతా నార్మల్గా ఉండి మెత్తగా ఉండే వారికి నోటీసులు ఇస్తుంది. గట్టిగా ఉండే రాజగోపాల్ రెడ్డి ఇప్పటికీ 3-4 సార్లు సీఎంను మంత్రులను టార్గెట్ చేసి మాట్లాడుతున్నా కనీసం అటువైపు చూసి నోటీసులు ఇవ్వలేకపోతుంది. సుమోటోగా ఇచ్చే క్రమశిక్షణ కమిటీ కూడా ఎందుకు పట్టించుకోవట్లేదని ఒక డిమాండ్ వస్తుంది. అంటే మీరు ఒక విషయాన్ని చాలా తక్కువ చేసి చూపిస్తున్నారు. కొండా సురేఖ గారు అంత సాఫ్ట్గా ఉండేటటువంటి మనిషినా, చిన్నారెడ్డి గారు అంత సాఫ్ట్గా ఉండే మనిషినా? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఆ నోటీసు, ఆ కంప్లైంట్స్ మా దగ్గరకు వచ్చినాయి, మేము ఇచ్చాము. ఇక్కడ నుంచి రాలేదు, ఇవ్వలేదు. మరి రాజగోపాల్ రెడ్డికి ఎందుకు సార్ అడ్డంకి వస్తుంది, ఎందుకు ఇవ్వడానికి? అదే కదా నేను చెప్పేది. నల్గొండ జిల్లా నుంచి నా దగ్గర కంప్లైంట్ రాలేదు, వేరే జిల్లా నుంచి రాలేదు. వచ్చినప్పుడు వాటి మీద కూడా తప్పనిసరిగా మేము ఏం చేయాలో నిర్ణయం తీసుకున్నాం. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యూల్ బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడారు. నా నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని, స్వయంగా మీ దగ్గర కూడా వచ్చి దళిత ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో ఆధిపత్యం జరుగుతుందని మీ దగ్గర కూడా మీటింగ్ సందర్భంగా కూడా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి. అయినా మీరు మీ దృష్టికి రాలేదనడం? లేదు, కంప్లైంట్ ఆయన చేసిన దాని మీద, ఈ శామ్యూల్ గారు నా దగ్గరకు వచ్చి మాట్లాడిన దాని మీద నేను మాట్లాడి దాన్ని సమస్య పోయేటట్టు చేసి ఇచ్చాను. ఇందానే చెప్పాను. ఒకసారి మన ఏం పేరేంటి కొండా సురేఖ గారు మీద కంప్లైంట్స్ వచ్చినప్పుడు మాట్లాడి
సమన్వయం చేశాం కదా. ఇప్పుడు మాట్లాడి దాన్ని సమసిపోయేటట్టు చేశాను. అది దాని తర్వాత జరుగుతున్నాయి, అంత ముందు జరిగినాయి ఎవరు చెప్పలేదు, దాని మీద ఏం చేయలేదు. రైట్, ఇది మొత్తం మీద ఈరోజు సాయంత్రం 3 గంటలకు గాంధీ భవన్ వేదికగా క్రమశిక్షణ కమిటీ మీటింగ్ ఉంటుంది. ఆ కమిటీలో దీనికి సంబంధించి డిస్కషన్ చేసిన తర్వాత ఫైనల్గా ఏం చేయాలనే దానిపైన కూడా డిస్కషన్ చేసి నిర్ణయిస్తాం. కమిటీలో నిర్ణయం తీసుకున్న తర్వాతనే నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి మల్లు రవి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సాయితో ప్రతాప్, 10 టీవీ, హైదరాబాద్.